ఈ నెల 11 జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 20 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్లి సుభాష్ యాదవ్ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో నల్గొండ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. గెలిచిన మరుక్షణమే నూతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దొంగతనాలు అరికట్టడం, ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు మా ఆధ్వర్యంలో అందాయని, త్రాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామని, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, ప్రజాసేవ ప్రధాన ఎజెండా, యువత యువకులకు ఉద్యోగ, గ్రంథాలయ ఏర్పాట్లు మొదలగు వాటిని ఏర్పాటు చేస్తానని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని, చెయ్యి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి కిరణ్, గోపి, కృష్ణ, జమాయిల్, సైదులు, నరసింహ, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంత్రి గారి పర్యటనలో భాగంగా ఈరోజు 20వ వార్డుకు మంత్రి గారు వస్తున్నారు. అయితే సుభాష్ యాదవ్ గారు చాలా మంచి కార్యకర్త. ఎందుకంటే ఇక్కడ 20 వార్డుకే కాదు, మొత్తం నల్గొండ టౌన్ కూడా అతను సహాయం చేసే ఆయన గుణం ఉంది, ధైర్యం ఉంది. అయితే అందుకే మా ఐఐటీసీ నాయకుడిని, జనరల్ సెక్రటరీ జిల్లాకి ఎట్లయినా మా ఐఐటీసీ రమ్మని చెప్పినా రాలేదు, మళ్ళీ ఇళ్ళైనా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి అన్నారు. ఎందుకంటే అటువంటి నాయకుడిని గెలిపించుకోవాలని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ఈ 20 వార్డు చాలా నెగ్లెక్ట్గా దుర్భరంగా ఉంది. అంతా ఏ రోడ్డు సరిగా లేవు, మోరీ సరిగా లేవు, డ్రైనేజ్ సరిగా లేదు. ఎందుకంటే అంత స్లమ్ ఏరియా కాబట్టి వీళ్ళు ఏమైనా మన ప్రభుత్వ బెనిఫిట్స్ కూడా ఇక్కడ చాలా వస్తాయి. ఆ బెనిఫిట్స్ కూడా ఇప్పించాలంటే కూడా ఇతను ఎందుకు ఇంద్రమైళ్ళు కానివ్వండి, ప్రతి అన్ని కరెంట్ ఫ్రీ అన్ని నడుస్తున్నాయి. అయినా కానీ ఇక్కడ డెవలప్ కావాలంటే సుభాష్ యాదవ్ గారికి ఓటీసీ గెలిపాలని చెప్పేసి ఇక్కడ లోకల్ 20 వార్డు ప్రజలకు నేను కోరుతున్నాను. 20వ డివిజన్ పెద్దబండ, కొల్లగూడ, అంబేద్కర్ కాలనీ, ఎక్సై కాలనీ, ఓం సాయి కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, ఈ ప్రాంతాలన్నీ కూడా మా పెద్దబండ 20వ డివిజన్ పరిధిలోకి వస్తుంటాయి. ప్రధానంగా ఏంటంటే మా పెద్దబండ ప్రాంతం అనేది చాలా వెనుకబడింది. నల్గొండ పట్టణంలో అన్ని ప్రాంతాలు చాలా అభివృద్ధి చెంది ఉన్నాయి, కానీ మా ప్రాంతం మాత్రం చాలా వెనుకబడి ఉంది. మా ప్రాంతాన్ని మేము డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాంతోపాటు ఏంటంటే మంత్రివర్యులు, ఆర్ఎండ్బి శాఖ మంత్రులు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులతో నేను 20వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. మా ప్రజలందరూ కూడా మేమంతా ప్రజల దగ్గరికి వెళ్తుంటే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ కోసం ఓటేస్తాం, చేయకూడదు ఓటేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. మా దగ్గర ప్రధానంగా సమస్యలు బొడ్రాయి పండుగ అనేది ఎన్నో ఏళ్ళ నుంచి నేను నానుతున్న సమస్య. ఖచ్చితంగా మా ప్రజలందరూ కూడా బొడ్రాయి పండుగ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. దాంతోపాటు శ్మశాన వాటిక కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. శ్మశాన వాటిక కూడా డెవలప్మెంట్ చేసుకుంటాము. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కూడా ఇక్కడ అసంపూర్తిగా ఉన్నది, దాన్ని కూడా పూర్తి స్థాయిలో చేసి అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా దాన్ని కూడా చేస్తామని చెప్పి చెప్తున్నాము. నిరుద్యోగ యువకులు కూడా చాలామంది చదువుకున్న యువకులు ఉన్నారు. వారందరూ కూడా ఉపాధి అవకాశాలు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ బేసిక్ కావచ్చు, అన్నింటిని కూడా మా మంత్రివర్యులు టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు ఉండే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలా ఇంటీరియల్గా ఉంటుంది కాబట్టి మన దగ్గర రైల్వే లైన్ ఉన్నది, అక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ కావచ్చు, ఎక్సై గోదాం నుంచి పొలాలకు వెళ్ళడానికి ఇక్కడ పత్తి సింకుంటాను. సీసీ కెమెరాలు కూడా వార్డు మొత్తం కూడా ఏర్పాటు చేయిస్తా. ఎందుకంటే అపరిచిత వ్యక్తులు తిరిగి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి సీసీ కెమెరాలను కూడా వార్డు మొత్తం ఏర్పాటు చేయిస్తా. ఇంకొక విషయం ఏంటంటే మహిళా సంఘాలు 60 పొదుపు సంఘాలు ఉన్నాయి మా దగ్గర. వాళ్ళంతా కూడా రోడ్ల మీద కూర్చొని వాళ్ళు పొదుపు సంఘాలు మీటింగ్లు నిర్వహించుకుంటున్నారు. అటువంటి వాళ్ళకు కూడా సపరేట్గా ఒక భవనం కట్టించి మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో మా వార్డుని అభివృద్ధి పథకం తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.